మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ లో సికింద్రాబాద్ ప్రాంతానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ పలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఏఐసీసీ ఆదేశాలతో టీపీసీసీ సారథ్యంలో జిల్లా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్దమయ్యారు. సికింద్రాబాద్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు పిలుపునిచ్చారు. బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళికను కాంగ్రెస్ నాయకులు సిద్దం చేశారు. బీజేపీ నాయకులను గెరవ్ చేసేలా సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్దమవుతున్నారు. మరి బీజేపీ దిగొచ్చేంత వరకు మరి సికింద్రాబాద్ డీసీసీ ఆధ్వర్యంలో పోరాటం జరుగుతుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి నేను ఈరోజు పిలుపునిస్తున్నా. మన ఒక కాన్స్టిట్యున్సీలో నిరసన ప్రదర్శనలు చేయాలి. మరియు 20 తారీఖు నుంచి 30 తారీఖు వరకు కూడా మరి నిరసన కార్యక్రమాలు ఎక్కడైతే బీజేపీ వాళ్ళు ఉంటారో అక్కడ బీజేపీ వాళ్ళని గెరవ్ చేసి నిలదీయాలని మరి కార్యకర్తలని గట్టిగా కోరుతున్నా. సికింద్రాబాద్ లో డీసీసీ ప్రెసిడెంట్ దీపక్ జాన్ ఆధ్వర్యంలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే అధం సంతోష్ సారథ్యంలో సనత్ నగర్ ఇన్ఛార్జ్ కోట నిల్మ నేతృత్వంలో విలేకరుల సమావేశాన్ని సికింద్రాబాద్ లో ఏర్పాటు చేశారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు పిలుపునిచ్చారు. ఈ నెల 20 నుండి 30వ తారీఖు వరకు నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పునరుద్దరించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్దమయ్యారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 20 నుండి 30 వరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అధం సంతోష్ తెలిపారు. కేంద్రంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులను గెరవ్ చేరినట్లు అధం సంతోష్ వెల్లడించారు. మరి పీసీసీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో మా ముఖ్యమంత్రి గారు, పీసీసీ అధ్యక్షుల వారు మరి ఈ యొక్క నిర్ణయం మేరకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి. మరి అందులో మరి వీబీ రామ్జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి. రద్దు చేసేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. అందులో భాగంగానే ఈరోజు మరి బీజేపీ దిగొచ్చేంత వరకు మరి సికింద్రాబాద్ డీసీసీ ఆధ్వర్యంలో పోరాటం జరుగుతుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి నేను ఈరోజు పిలుపునిస్తున్నా. మన ఒక కాన్స్టిట్యున్సీలో నిరసన ప్రదర్శనలు చేయాలి. మరియు 20 తారీఖు నుంచి 30 తారీఖు వరకు కూడా మరి నిరసన కార్యక్రమాలు ఎక్కడైతే బీజేపీ వాళ్ళు ఉంటారో అక్కడ బీజేపీ వాళ్ళని గెరవ్ చేసి నిలదీయాలని మరి కార్యకర్తలని గట్టిగా కోరుతున్నా. మరి ప్రతి ఒక్క ఈ 5 కాన్స్టిట్యున్సీలో కూడా మేము డీసీసీ సికింద్రాబాద్ మరి ఈ డిస్టిక్ లో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా పార్టిసిపేట్ అవుతాం. అందరం కూడా బీజేపీ కార్యకర్తలను కానీ బీజేపీ నాయకులను కానీ మీరు తీసుకున్న డిసిషన్ వల్ల పేద ప్రజలకు ఈ రాష్ట్రంలో నష్టం జరుగుతుంది. కాబట్టి మేము మిమ్మల్ని నిలదీస్తాం. మీరు తప్పకుండా మీ యొక్క ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని పోయి మరి చట్టాన్ని మరి మార్చాలి. గాంధీజీని పేరు మళ్ళా ఆ ఒక చట్టంలో పేరు పెట్టాలని మరి గట్టిగా పోరాడుతూ మరి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఈ 10 రోజులు మాత్రం ఖచ్చితంగా ఈ 5 కాన్స్టిట్యున్సీలో పూర్తిగా బీజేపీకు నిరసనలు, బీజేపీ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ గెరావ్ చేసి నిరసనలు తెలియజేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తుందని డీసీసీ అధ్యక్షుడు దీపక్ రాజ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించి వ్యతిరేకతకు పాల్పడుతుందని దీపక్ రాజ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టేలా పెద్ద ఎత్తున సికింద్రాబాద్ జిల్లా నుండి 5 నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దీపక్ రాజ్. ఆర్ఎస్ఎస్ భావజాలాలతో బీజేపీ ముందుకు సాగుతుందని, వీబీజీ రామ్జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని దీపక్ జాన్ డిమాండ్ చేశారు. కాన్ఫరెన్స్ ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకురావడం జరిగిందో, ఏదైతే ఈ వీబీజీ రామ్జీ చట్టంని ఏదైతే తీసుకురావడం జరిగిందో దానికి వ్యతిరేకంగా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
ఏఐసిసి నిర్దేశాలతోని, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి నిర్దేశాలతోని ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ మేము నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ యొక్క చట్టం ఏదైతే బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందో అది ఒక ప్రజలకు విరుద్ధంగా తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ప్రజల హక్కులని కాలరాస్తూ ఈ యొక్క బిల్లు తీసుకురావడం జరిగింది. ఎవరైతే దళితులు ఉన్నారో, ఎవరైతే మహిళలు ఉన్నారో, ఎవరైతే ఎస్టీలు ఉన్నారో వారి హక్కులకు భంగం కల్పించేలా ఈ యొక్క చట్టము తీసుకురావడం జరిగింది. హక్కులు కోల్పోతున్న ఎస్సీ, ఎస్టీ మహిళలు కొరకు ఈ పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో మహాత్మా గాంధీ గారి పేరు కూడా తొలగించడం జరిగింది. ఇది వారి యొక్క నిదర్శన. మహాత్మా గాంధీ గారి పైన వాళ్ళకున్న వ్యతిరేకతకు ఇదొక నిదర్శన. ఈ యొక్క భావజాలం ఏదైతే ఉందో బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలము మనకందరికీ తెలిసిందే. మహాత్మా గాంధీ గారిని ఎవరు హతమార్చారని. ఇది ఆర్ఎస్ఎస్ భావజాలన. ఖచ్చితంగా వాళ్ళు యాక్టింగ్ చేస్తుంటారు, గాంధీజీ గారిని రెస్పెక్ట్ చేస్తున్నట్టు వారు చూయిస్తారు, కానీ నిజంగానే మహాత్మా గాంధీ పట్ల వారికి చిత్తశుద్ధి లేదని మనకు ఈ సందర్భంగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే గ్రామ స్వరాజ్ ఉందో, మహాత్మా గాంధీ గారి ఏదైతే కలలు గ్రామ స్వరాజ్ ఉందో దానికి విరుద్ధంగా కూడా ఈ యొక్క చట్టం ఉందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. గ్రామ సభలు లేకుండా గ్రామాలలో పని నిర్ణయించేది బీజేపీ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా తీసుకురావడం జరుగుతుంది. మన్రేగా చట్టం ఉన్నప్పుడు ఏదైతే 2005లో మన్రేగా చట్టంని యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది. ఇది హక్కులు కల్పించే ఒక చట్టము. కాంగ్రెస్ పార్టీ నీలిమా కోట గారు చెప్పినట్టు ప్రజలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తొలగించి నూతనంగా వీబీజీ రామ్ చట్టాన్ని ప్రవేశపెట్టి బీజేపీ కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసేలా ప్రయత్నం చేస్తుందని సనత్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట నీలిమ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ కుట్రను అడ్డుకోవాల్సిన సమయం వచ్చిందని, నిరసనలు ఆందోళనలతో కేంద్రంపై పోరాటం చేరినట్లు కోట నీలిమ తెలిపారు. నిరుపేదల శ్రమను కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేందుకు జరిగే కుట్రనే వీబీజీ రామ్జీ చట్టమని కోట నీలిమ మండిపడ్డారు. ఉపాధి హామీ ఇచ్చే చట్టాన్ని మార్చడంలో ఒక రహస్యం ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అంబానీ అడానీ సర్కార్, బీజేపీ సర్కార్ ప్రజల భూముల్ని, గరీబోళ్ళ శ్రమని కార్పొరేట్స్కి, ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి ఇవ్వడంలో ఇది ఒక పార్ట్. ఏ రోజైతే గ్రామీణ ప్రజలుకి అక్కడ ఉపాధి ఉండకుండా ఉంటుందో వాళ్ళు ఆ గ్రామాల్ని వదిలి, వాళ్ళ భూముల్ని వదిలి బయటికి వెళ్లాల్సి వస్తుంది, ఇలాంటి సిటీస్కి రావాల్సి వస్తుంది. మరి ఆ భూములు ఎవరికి వెళ్తాయి? ఈ ప్రశ్నకి ఆన్సర్ మనందరికీ తెలుసు. క్రితం 10 ఏళ్లగా దేశంలో ఎన్నో వనరులు, ఎన్నో రిసోర్సెస్, ప్రత్యేకంగా భూములు ఎవరికి ఇవ్వడం జరిగింది బీజేపీ సర్కారు? కార్పొరేట్స్కి, అంబానీ అడానీస్కి. కాబట్టి ఇది కూడా దాంట్లో ఒక పార్ట్. అందుకనే కాంగ్రెస్ పార్టీ సామాన్య జనులకి హక్కులు ఇచ్చింది. బీజేపీ పార్టీ ఆ హక్కుల్ని తీసేసుకుని కార్పొరేట్ వాళ్ళకి, పెద్దవాళ్ళకి, బీద వాళ్ళని బానిసలు చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఇందాక డిసిసి అధ్యక్షులు చెప్పినట్టు, అలాగే సంతోష్ భాయ్ చెప్పినట్టు, దీనికి ఎగెన్స్ట్గా, దీనికి విరుద్ధంగా ఏఐసిసి ఇన్స్ట్రక్షన్స్ మేరకు పిసిసి అలాగే ముఖ్యమంత్రి వర్యులు మొత్తం గవర్నమెంట్ నిన్న డిస్కషన్ మేరకు ఖచ్చితంగా కాంగ్రెస్ దీనికి ప్రతి స్టెప్ మీద, ప్రతి కార్నర్, అంటే దూరపైన గ్రామాల నుంచి ఇక్కడ హైదరాబాద్ దాకా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేయడం జరుగుతుంది. ఈ హక్కు మళ్ళీ బీదవాళ్ల చేతిలో వచ్చే వరకు ఈ ఆందోళన కొనసాగుతుంది. ధన్యవాదాలు. సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి డివిజన్ లో కాంగ్రెస్ సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ అదం సంతోష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణలు వెల్లడించారు. 20 నుండి 30వ తారీఖు వరకు జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయడమే లక్ష్యంగా సమావేశాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఆశావాహ నేతలు, సీనియర్ నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీపై పోరాటానికి కాంగ్రెస్ నాయకులు సిద్దమయ్యారు. మన ప్రాంతం, మన వార్తలు. మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ లో
మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.